లోకం ఇచ్చే శాంతి ఎంతవరకు? సినిమా హాల్కి పోతే 3 గంటలు సినిమా చూస్తాడు, లేకపోతే మద్యపాన షాపుకి వెళ్తే తాగాడంటే ఒక నైట్ అంతా నిద్రపోతాడు ప్రశాంతంగా. కానీ తెల్లారిన తర్వాత మళ్ళీ అశాంతి స్టార్ట్ అయింది వాడికి. సినిమా చూసిన 3 గంటల సేపు వాడికి ప్రశాంతంగా ఉన్న, అయిపోయిన తర్వాత అశాంతి స్టార్ట్ అయింది. ఓకే, కాబట్టి లోకం ఇచ్చింది శాంతి, అది స్థిరమైంది కాదు, అల్పమైంది. కానీ యేసయ్య మనకు తోడై ఉన్నాడు అన్న ఒక విషయాన్ని మనం విశ్వసించగలిగితే, యేసయ్య ద్వారా మన హృదయంలోకి ఏర్పడేటువంటి శాంతి ఎంత స్థిరం అంటే, అది పెను తుఫానులు లాంటి శోధనలు వచ్చిందా మనం లెక్క చేయకుండా ఢీ కొట్టడానికి ఉపయోగపడింది. అది మారదు. మందేసుకొని తాగుబోతాడు నిద్రపోతే ఆ మత్తు ఉన్నంత వరకు వాడికి ఏం అర్థం కాదు, అది దిగిన తర్వాత మళ్ళా బాధలేగా. కాబట్టి అది లోకం ఇచ్చే శాంతి అల్పమైంది. కానీ యేసయ్య నందు విశ్వాసము ద్వారా యేసు నుండి మనం పొందే శాంతి పెను తుఫానులో కూడా ప్రశాంతతనిస్తుంది.